అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సర్వసన్నద్ధమైంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అధికారులు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమానికి వచ్చే వారిని ఆకట్టుకునేలా బీచ్లో అద్భుత కళాఖండాలు ఏర్పాటు చేశారు. విశాఖ నగర వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టారు. కార్యక్రమానికి తరలివచ్చే ప్రజల కోసం 3200 ఆర్టీసీ బస్సులు, 4100 ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సిద్ధమైంది. ప్రపంచం విశాఖ వైపు చూసేలా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇతివృత్తంతో ఏపీ ప్రభుత్వం యోగా డే నిర్వహిస్తోంది. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలిరావడం సహా ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతోన్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్దంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద 15,000 మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధాని పాల్గొనే ప్రధాన వేదిక సిద్ధం చేశారు. కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర 3.5 లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవునా గ్రీన్ మ్యాట్ పరిచారు. వర్షం పడినా యోగాకు ఇబ్బంది లేకుండా ఆంధ్ర వర్సిటీ ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద 15,000 మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుంచి వచ్చేవారు శుక్రవారం అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటలకు వారికి కేటాయించిన గ్యాలరీలోకి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో గ్యాలరీలో 1000 మంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్ తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్ కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ప్రధాని మోదీ ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక వద్ద మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేస్తారు. అతిపెద్ద కార్యక్రమమైనందున 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 1300 సీసీ కెమెరాలను 2 కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. యోగా వేడుకల్లో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. యోగా డే వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రభుత్వం దాదాపు 8,000 ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది. ప్రజలకు సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా సర్వీస్ ప్రొవైడర్లు హైపవర్ సెల్ టవర్లను ఏర్పాటు చేశారు.